వాడి పక్కలో పడుకున్నాను నాన్న. తెలుసా మీకు? తెలుసులే. ఇన్ని రోజులు నేనెతికితే కాని దొరకందానివి పెళ్లికి 2 రోజుల ముందే ఎలా దొరికావో తెలుసా? నేనెతికితే నువ్వు దొరకలేదు, ఆడొద్దనుకుంటే దొరికావు. సేతగా నా కొడుకు నువ్వెక్కడున్నావో ప్లాట్ఫామ్ నంబర్తో సహా ఫోన్ చేసి మరీ ఇచ్చేశాడే. బేవమ్మా, సిక్కిం సివోక్ రైల్వే స్టేషన్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది. మీరు రేపొద్దు నుంచి తీసుకెళ్ళిపోండి. అబద్ధం చెప్తున్నారు కదా? మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న. ఎటి ఆడి పక్కలో పడుకున్నావా? ఈ 6 నెలల్లో ఇంకొకసారి ఆడి పక్కలో పడుకున్నానని చెప్పు, ఇక్కడికి నువ్వు వెళ్ళొచ్చు. బాగా గుర్తు చేసుకుని చెప్పు. రాయనం పరువుతో పడుకున్నోడ్ని ఎలా వదిలేస్తాననుకున్నావే? ఏం చేశానో తెలుసా? తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్ను యాదవని చేశారు కదరా చాలయ్య. నా కూతుర్ని నీ కొడుకు తీసుకెళ్తే ఆడెవడో తీసుకెళ్లాడని కాకమ్మ కబుర్లు చెప్తావురా? నా కొడుకు పాడే కాపాడుకోవడం కోసం చెప్పారు. రక్తం వచ్చేటట్టు కొట్టేస్తున్నారు. రాని ఆ రక్తం చూసినప్పుడైనా తెలుస్తుంది నీకు నీ కొడుక్కి. ఒకే రక్తం కాకపోతేనే ఒకడి రక్తం ఇంకొకడికి ఎక్కితే మనిషి సత్తాడట. అలాంటిది ఒకే కులం కానోడు ప్రేమించి ఎలా బతికి పట్ట కడతాడనుకున్నావురా? జాతి తక్కువ నా కొడకా. నీ పెళ్ళాం నీ ఒక్కడి పక్కలోనే పడుకొని కన్నదేంట్రా ఎన్ని? ఈ జాతకు నా కొడుకు పక్కలో ఒక రోజు రాత్రంతా పడుకున్నా. నీ కూతురు జాతి ఏంటి? నీ జాతి ఏంటి? ఏంటి? నువ్వు చెప్పింది కరెక్టేరా. ప్రేమకి జాతడ్డం కాదు. నా కూతురు నిన్ను ప్రేమించడానికి ఒకే ఒక కారణం, నువ్వు మగాడివనరా. సంపాల్సింది నిన్ను కాదు. నీలో నా కూతురు చూసిన మగతనాన్ని.
రే, నువ్వు నా కూతుర్ని ప్రేమించినందుకు కాదరా, బతికుండగానే ప్రేమించలేక చావాలి. ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి గాని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లలో కనబడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తు ఉండదు. ఎడే నువ్వు ఇప్పుడు రాకపోతే చచ్చిపోతాను ఆసి. బేబమ్మా నీకో మాట చెప్పాలి బేబమ్మా. హే, ఎక్కడికి? ఈ టవల్ లాగేస్తా. నీతో కలిసి బతకాలని కాదు బేబమ్మా, నేను లేకుండా బతకను అలవాటు చేద్దామని తీసుకొచ్చాను అంతే. నేను దూరం పెట్టాను కానీ నీ వెనకే ఉన్నాను బేబమ్మా. ఇంకెలా చెప్పాలో అర్థం కాక ఈ రోజైనా నిజం తెలుసుకోవాలనుకున్నాను. అందుకే ఇలా చేసింది బేబమ్మా. కట్టేయచ్చు కదా తాళి, నీకు మీ నాన్న పుట్టేస్తాడు. నువ్వు నాకు కావాలి, కానీ నీతో ఎలా బతకాలో నాకు తెలియట్లేదు. నిన్ను నాతో ఉంచుకోవడం, నిన్ను ప్రేమించడమా ద్రోహం చేయడమా నాకే అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే పిల్లలు కావాలన్నావు నీకు ద్రోహం చేస్తున్నాను అనిపించింది, అందుకే పంపేస్తున్నాను బేబమ్మా. కనకం, నీళ్లు తీసుకురా. గోవిందు, అమ్మా నాకొక చిన్న సాయం చేసి పడతావా? అయ్యా ఏంటమ్మా? ఆసి ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్లి నన్ను దింపేస్తావా? వదలండి నాన్న, వదలండి నాన్న. ఇంకా ఏముందని వెళ్తా వాడి దగ్గరికి? నా చేయి వదలండి నాన్న, నా చేయి వదలండి నాన్న. నా కోపం వస్తోంది నాన్న, నేను ముసల్దాన్ని అయిపోతాను. కానీ కోపం రావాల్సింది మీ మీద కదా. మీరెంత నరకం చూపించినా ఒక్కరోజు కూడా చెప్పకుండా ఆడిలో ఆడి ఏడ్చినందుకు నాకు ఆసిగాడి మీద కోపం వస్తుంది నాన్న.
నేను ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి కోసం ముసల్దాన్ని అయిపోతాను. రాయినం కూతురు కేవలం పడుకోవడానికి ఆశకాడితో వెళ్ళిపోయిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు? అలా వెళ్ళిందాన్నైతే సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను కదా. ప్రేమించాడు నాన్న. నేను అడిగానని ఆ రోజు కూడా నన్ను తీసుకెళ్ళాడు. నేను అడిగింది ఇవ్వలేకపోతున్నానని ఈ రోజు నన్ను తెలిసాడు. ఇంతే నాన్న, ఇంకేం లేదు. ఒక్కడు మగ్గాడా కాదా అని చెప్పడానికి నువ్వెవరు? ఆశగాడెవడు నాన్న? ఒక ఆడపిల్లగా నేను కదా చెప్పాలి. 6 నెలలుగా ఆడితో ఉన్నావా అని అడుగుతున్నావు కదా. ఉన్నాను నాన్న, ఉన్నాను. కానీ ఏ ఒక్కరోజు కూడా నువ్వన్న విషయమే నాకు గుర్తు రాలేదు నాన్న. ఏ ఆడపిల్లకైనా అంతకన్నా గొప్ప మగాడు ఎక్కడ దొరుకుతాడు నాన్న? మా టీచర్ చెప్పింది నాన్న, మగతనం అంటే నువ్వు అనుకున్నట్టు 2 కాళ్ల మధ్య ఉండేది కాదని, మగాడి నరాల్లోనూ ఉంటదని. అందుకేనేమో ఆశగాడు నా చేయి పట్టుకుంటేనే చెమటలు పట్టేస్తుంటాయి. ప్రేమ గురించి మీకేం తెలుసులే. అమ్మ మంచం పట్టిన తర్వాత ఒక్కసారైనా ప్రేమగా పట్టుకుని ఉంటే మీకే తెలిసేది వదిలేయడం ఎంత కష్టం. నీకెలా చెప్తే అర్థం అవుతుంది నాన్న. ఆశగాడు నా మీద పడుకోని అవసరం లేదు, పక్కనే పడుకుంటే చాలని. దానికోసమే నేను వెళ్ళిపోయానని మీరు అనుకుంటే ఆడితో ఒక రాత్రి మొత్తం గడిపాను. ఆ అనుభూతి చాలు ఈ జీవితం మొత్తానికి. నేను ఆశ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆశీర్వదించండి. కూతురు మాట్లాడుతా ఉంటే నా కొడుకు ఒక్కసారి కూడా ఏటి అనలేకపోయారా? ఎందుకురా దాన్ని ఆపుతావు? వదిలే. ఏం కాదులే, ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవచ్చు, ఇప్పుడు కూడా కావాల్సినంత ప్రేమించుకోవచ్చు. పిల్లలు అడిగానని పంపించేస్తావా? పిల్లలు కావాలంటే నీతో కావాలని ఆశ, వేరే వారితో కాదు. అది కాదు బేగమ్మ. పరమేశ్వర కాపాడు తండ్రి. తాతయ్య, దేవుడికి చేయలేదు కదా, మరి వరాలిస్తాడంటావా? రాయి పాడైపోయినంత మాత్రాన దేవుడు పాడైపోతాడేంటి తల్లి? లోపల దైవత్వం ఉంటే విగ్రహం ఎలా ఉన్నా పర్వాలేదమ్మా. ప్రేమకు దైవత్వానికి అంగవైకల్యం ఉండదు తల్లి.